ఎడారిలో సెలయేర్లు. ఆగస్టు 31వ తారీఖు. చూడక నమ్మిన వారు ధన్యులు. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. కళ్ళకు కనిపించేవి మనల్ని ఎంత బలంగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే కనిపించిన విషయాలపై మనస్సు లగ్నం చేయమని దేవుడు పదే పదే హెచ్చరిస్తున్నాడు. పేతురుకి సముద్రం మీద నడవాలని ఉంటే నడవాలి, ఈత కొట్టాలని అనిపిస్తే ఈత కొట్టాలి. రెండు పనులు ఒకేసారి చేయడం కుదరదు. పక్షి ఎగరదలుచుకుంటే చెట్లు కంచెలు అడ్డు లేకుండా చూసుకోవాలి, వాటికి పైగా ఎగరాలి, దాని రెక్కల మీద దానికి నమ్మకం ఉండాలి. అలా కాకుండా ఎందుకైనా మంచిదన్నట్లు నేలకు దగ్గరగా ఎగిరితే అది ఎగరడమే కాదు. అబ్రహాము తన స్వశక్తి మీద నమ్మకం పోయేదాకా దేవుడు ఆగాడు. తన శరీరంతో తానేమీ చేయలేనని, కేవలం దేవుని మాట మీదే ఆధారపడాలని అబ్రహాము గ్రహించి తన నుండి దృష్టి మరల్చుకొని దేవుని మీద నమ్మకం ఉంచాడు. వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని అతడు విశ్వసించాడు. దేవుడు మనకు బోధించాలని ప్రయత్నిస్తున్నది ఈ విషయాన్నే. ప్రోత్సాహాన్నిచ్చే పరిస్థితులు ఏమీ లేకుండా ఉన్నప్పుడే మనం ఆయన మాటలను నమ్మాలి. ఆ పైన తన వాగ్దానాన్ని ప్రత్యక్షంగా నెరవేర్చి ఆయన మన విశ్వాసాన్ని గౌరవిస్తాడు. తన మాట నిజమని ఆయన నిరూపించాలని నమ్మబోయే ముందు కంటికి కనిపించాలని అనలేదు నేను. ఆయన అన్న మాట చాలు. సత్యవాక్శీలుడైన ఆయన మాటపైనే నిలిచి ఉన్నాను. నీవు కూడా అబ్రహాము వలె దేవుని మాట మీద నిలిచి ఉండునట్లు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని వాక్యం చెప్పబడినట్లుగా నీ పరిస్థితులపైన, నీకున్న వాటి మీద ఆధారపడకుండా, నీ స్వశక్తి మీద కాక దేవుని మీదే ఆధారపడినట్లు, ఆయన మీద ఆధారపడి ఆయన దగ్గర నుండి శ్రేష్టమైనది నీవు పొందినట్లు ప్రభువు నీకు కృపను అనుగ్రహించునుగాక. ఆమెన్.